యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభాకాంక్షలు, దైవాశీస్సులు. నా స్వరం వెనకాల వినబడితే గమనించి, వినబడకపోతే వెంటనే వచ్చి చెప్పండి. ప్రసంగం ముగిసిన తర్వాత కాదు, వెంటనే. జాషువా 5వ అధ్యాయం బైబిల్ గ్రంథం తెరచి కలిసి నాతో ధ్యానించాలని మనసారా కోరుకుంటున్నాను. జాషువా 5వ అధ్యాయం. లాస్ట్ సండే చాలా విషయాలు మనం మాట్లాడుకున్న 4వ అధ్యాయం. అయితే కాస్తంత ఇంట్రడక్షన్గా ఒక మాట మనం చేస్తాను. ప్రజలందరూ యోర్దాను నది దాటు వరకు మందసము మోయు యాజకులు నది మధ్యలో ఆరిన నేలను నిలిచిరి. ఎంటైర్ ఇజ్రాయెల్ ఆ నది దాటేంత వరకు, లాస్ట్ పర్సన్ కూడా దాటేంత వరకు యాజకులు మధ్యలోనే నిలిచారు. ఎందుకంటే యాజకులు వెళ్ళిపోతే ఆ నీళ్లు కలిసిపోతాయి. ప్రజలందరూ దాటేశారు యోర్దాను నది. లాస్ట్ పర్సన్ కూడా దాటేసిన తర్వాత మందసం మోయి యాజకులు నది మధ్య నుండి నడుచుకుంటూ వచ్చి ఒడ్డు చేరారు. That miracle is over. That miracle was completed. As it is గా యోర్దాను నది పొంగి పొరలి ప్రవహిస్తుంది. యోర్దాను నది దాటారు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగు పెట్టిస్తారు. ఏ దేశం గురించి వాగ్దానం అబ్రహాంతో దేవుడు చేశాడో, పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశంలో ల్యాండ్ అయిపోయారు ఇశ్రాయేలీయులు జాషువా నాయకత్వంలో. యోర్దాను నది దాటిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రోగ్రామ్? వాగ్దాన దేశంలో క్రొత్త అనుభవాలను నేను మీకు మనవి చేయాలని కోరుకుంటున్నా. ఈరోజు వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత న్యూ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయెల్. క్రొత్త దేశంలో క్రొత్త అనుభవాలు ఎట్లా ఉన్నాయి అని మనం ఆలోచన చేస్తే 4 అనుభవాలు మనం గమనిస్తాం. మొట్టమొదటిది సర్కంసిషన్, సున్నతి ఆచారము. సర్కంసిషన్, ఈ సున్నతి ఆచారం అనేది అబ్రహాముతో స్టార్ట్ అయింది చరిత్రలో. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రహాముతో చెప్తాడు, నీకు జన్మించిన మగ సంతానానికి సున్నతి ఆచరించవలను. సర్కంసిషన్ ధర్మశాస్త్ర నిబంధన, ధర్మశాస్త్ర నియమం. అది అబ్రహాముతో స్టార్ట్ అయింది సర్కంసిషన్. ఐగుప్తులో 430 సంవత్సరాలు దాస్య జీవితంలో ఉన్న తర్వాత మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రాన్ని దాటారు. చూసారా? ఆ ఎర్ర సముద్రమును దాటిన వారందరూ సున్నతి పొందిన వారే. సర్కంసిషన్ ఆచారాన్ని పొందిన వారందరూ మోషే నాయకత్వంలో ఎర్ర సముద్రమును దాటిరి. కానీ ఐగుప్తులో బయలుదేరిన వారందరూ యోర్దాను నదిని దాటలేదు. ఐగుప్తు దేశంలో బయలుదేరిన వారందరూ ఈ 40 years జర్నీలో చనిపోయేది.
బయలుదేరిన వారిలో ఈ 40 సంవత్సరాల ముందు బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబు తప్ప ఎవరునూ యోర్దాను నది దాటలేదు. మరి యోర్దాను దాటింది ఎవరు అంటే ఈ 40 సంవత్సరాల యాత్రలో జన్మించిన వారు, బిలో 40 years యంగ్స్టర్స్, నో ఓల్డ్ పీపుల్, బిలో 40 years. అరణ్య యాత్రలో జన్మించినటువంటి ఇశ్రాయేలీలు యోర్దాను నదిని దాటిరి. ఐగుప్తులో బయలుదేరిన వారు, ఎర్ర సముద్రం దాటిన వారు ఎందుకు యోర్దాను దాటలేదంటే దేవుని మాటకు పెడచెవిని పెట్టిన కారణం చేత ఆ 40 సంవత్సరాలు బయలుదేరిన వారందరూ చనిపోయారు. దేవుడు ముందుగానే చెప్పారు, యెహోషువ, కాలేబు తప్ప పాలస్తీనా దేశంలో ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను. జన్మించినటువంటి 40 years బిలో యంగ్స్టర్స్ యోర్దాను నది దాటారు. యెహోషువ, కాలేబు ఇంక్లూడెడ్, వారిద్దరు కూడా. విశేషం ఏంటంటే యోర్దాను నది దాటిన వారు ఎవరు సున్నతి పొందలేదు. ఐగుప్తు నుండి బయలుదేరి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఈ 40 years జన్మించిన బిడ్డలకు తల్లిదండ్రులు సున్నతి ఆచారం జరిగించలేదు. ఈ 40 years నో సర్కంసిషన్ ఎక్స్పీరియన్స్. జన్మించిన ఈ 40 సంవత్సరాల వయస్సు కలిగిన ఏ మగ సంతానం కూడా సున్నతి ఆచారం జరగలేదు. మగ సంతానం జరిగించగానే 8వ దినమున సున్నతి ఆచరించుట ధర్మశాస్త్రం యొక్క నిబంధన. యోర్దాన్ని దాటిన తర్వాత జాషువా అని పిలిచాడు దేవుడు. జాషువా, ఈ ప్రజలెవ్వరూ సున్నతిని ఆచరించలేదు గనుక రాతితో కత్తులు చేయించి వీరందరికీ, మగ సంతానం అంతటికి సర్కంసిషన్ ఆచరించుము, సున్నతి ఆచరించుము. అప్పుడు జాషువా మగ సంతానం అంతటికి యోర్దాను దాటిన 40 సంవత్సరాల వయస్సులో ఉన్న మగ సంతానం అంతటికి సర్కంసిషన్ సెరమనీ జరిగించాడు. ఇది వింతగా ఉండొచ్చు మనకు. దేవుడు ఎందుకు సర్కంసిషన్ ఈ డాక్ట్రిన్ని తీసుకొచ్చాడంటే 4 విషయాలు కేర్ఫుల్గా గమనించండి. వై దిస్ సర్కంసిషన్? ది ఇంపార్టెన్స్ ఆఫ్ సర్కంసిషన్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. నెంబర్ 1, ద కవరెంట్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మానవునికిని దేవునికిని మధ్య నిబంధనకు సంకేతం సర్కంసిషన్. నెంబర్ 2, ద కవెనెంట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. తండ్రికిని కుమారునికిని మధ్య నిబంధన సర్కంసిషన్ ఆచరణ. నెంబర్ 3, కవెనెంట్ అమాంగ్ ది బ్లడ్ రిలేషన్స్. రక్త సంబంధుల మధ్య నిబంధన. 4వది, అన్య జీవితము నుండి విముక్తి, దేవుని ప్రజగా ముద్ర వేయబడ్డం. వారు అన్యులు కాదిక. ఎప్పుడైతే సున్నతిని ఆచరించారో, దే ఆర్ నాట్ జెంటైల్స్, దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజగా ముద్ర పొందినవారు. ఓల్డ్ టెస్టమెంట్ లో ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి ద్వారా నీతివంతులం అవుతామనే కాన్సెప్ట్ ఉంది. నీవు రైచియస్ మ్యాన్ కావాలంటే ధర్మశాస్త్ర ప్రకారం యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద సర్కంసిషన్. ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి ద్వారా నీతిమంతులం అవుతాం అనేది ఓల్డ్ టెస్టమెంట్ టీచింగ్. The people of Israel so particular about circumcision. 2 examples. Moses wife Sipporah, ఆమె జెంటైల్ ఉమెన్. సిప్పోరా
నాట్ హీబ్రూ ఉమెన్, జెంటైల్. సిప్పోరాకు జన్మించినటువంటి మగ సంతానానికి వాళ్ళ మదరే సర్కంసిషన్ చేసింది. నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది, ఒక రాతితో కత్తి చేసి తనకు జన్మించిన కుమారునికి సున్నతి ఆచరించింది. ఎందుకంటే ద కవెనెంట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్, రక్త సంబంధ నిబంధన. ఈ రక్త సంబంధ నిబంధనకు సంకేతం సున్నతి. ఇంకొక సెంటిమెంట్ లేక ఇంపార్టెన్స్ ఏంటంటే 1 శామ్యూయల్ 31వ చాప్టర్ మీరు తీయనవసరం లేదు, చెప్పినప్పుడు తీయవచ్చు. 31 మొదటి సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలుకు మహారాజైన సౌలు మరణం ఉంది. ద గ్రేట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, కింగ్ సాల్, ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. Do you know how he died? He committed suicide. ఆత్మహత్య చేసుకున్నాడు. ద వెరీ ఫస్ట్ కింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతూ ఉంటే బలహీనమైపోయాడు సౌలు. యోనాతాను కూడా చనిపోయాడు అప్పటికే. ఆ సౌలును చెప్పడానికి ఒక జెంటైల్ కత్తి దూసుకుని వస్తున్నాడు. ఒక జెంటైల్ కత్తి పట్టుకొని సౌలును నరకడానికి వస్తూ ఉంటే ఒక టైం ఉంది, 5 minutes టైంలో సౌలు అంటాడు, తన ఆయుధాలు మోసే వ్యక్తితో అంటాడు, వాడు ఇశ్రాయేలైతే, నాయనా హెల్ప్ చేయి బాబు, వాడు నన్ను చంపకముందు నీవే నన్ను చంపిస్తాయి, సున్నతి లేని అన్యుని ద్వారా నేను చావును కోరుకోను. I will not allow the Gentile to kill me. You kill me because you are Israelite. నీవు సున్నతి పొందావు కాబట్టి నన్ను చంపు. సంకోచించాడు, ఆయుధాలు మోసాడు. మహారాజు గారిని నేను ఎట్లా చంపేది? డిలే చేయగానే మహారాజు సౌలు తన కత్తితో తాను పొడుచుకొని చనిపోయాడు. అది చూసినటువంటి ఆయుధాలు మోసేవాడు కూడా తాను సూసైడ్ చేసుకొని, రాజు లేని జీవితం నాకెందుకని వాడు చచ్చిపోయాడు. Saul is very particular about the circumcision. నన్ను చంపేవాడు కూడా సున్నతి పొందినవాడై ఉండాలి. Circumcision, new experience in the Palestine land. వారు పాలస్తీనా దేశంలో యుద్ధాన్ని దాటి అడుగుపెట్టింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ circumcision. Second experience, celebration. Circumcision. Number 2, celebration. ఇప్పుడు చదవండి విల్సన్. నిర్గమకాండము 12:48. నిర్గమకాండం 12:48. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరినెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును. చాలు. పస్కా పండుగను ఆచరించారంటే ప్రతి ఒక్కడు సున్నతి పొంది ఉండాలి. ఏమర్థమైంది మనకు? ఈ 40 years there was no celebration, there was no circumcision, there was no celebration. Passover feast లేదు. పస్కా పండుగ ఎందుకు ఆచరిస్తారంటే ఐగుప్తు దాస్య విమోచనను జ్ఞాపకం చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్తూ పస్కా పండుగను ఆచరించాలి. కానీ ట్రాజడీ, ఈ 40 years there was no celebration. సున్నతి పొందిన వారే ఈ పండుగ ఆచరించాలి. మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ వాళ్ళ ఫాదర్స్ పొందారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు పొందారు, తండ్రులు పొందారు కదా సున్నతి. జన్మించిన వారు పొందలేదు, కానీ తండ్రులు పొందిన బిడ్డలకు సున్నతి చేయకపోయినను పండుగ ఆచరించడానికి అనర్హులు. ఎంటైర్ ఫ్యామిలీ షుడ్ బి ఇన్వాల్వ్డ్. కుటుంబంలో ఏ వ్యక్తి మినహాయింపు కాదు. తండ్రి సున్నతి పొందిన
కుమారుడు సున్నతి పొందలేదు కాబట్టి దేర్ ఇస్ నో సెలబ్రేషన్ ఫర్ 40 years. పండుగ లేదంటే 40 సంవత్సరాలు ఎంత విచారం. పండుగ అనే దానికంటే థ్యాంక్స్ చెప్పలేకపోయారా? మీ ఐగుప్తు దాసిన విమోచనకు థ్యాంక్స్ చెప్పలేకపోయారు. యానివర్సరీ ఎవ్రీ ఇయర్ యానివర్సరీ చేసి థ్యాంక్స్ గివింగ్ యానివర్సరీ లేదు. నో సెలబ్రేషన్, నో థ్యాంక్స్, నో గ్రాటిట్యూడ్ ఫర్ 40 years. కృతజ్ఞత లేని కాలం 40 years. నేను ఎప్పుడు అంటాను కిచెన్ రూమ్ లేదు 40 years అని. నాట్ ఓన్లీ కిచెన్ రూమ్, నో కృతజ్ఞత, నో సెలబ్రేషన్, నో సర్కంసిషన్ ఫర్ 40 years. డేట్ చెప్పారు ఇక్కడ. మొదటి నెల 10వ తేదీన వారు ల్యాండ్ అయ్యారు పాలస్తీనా దేశంలో. మొదటి నెల నిస్సాను మాసం, మొదటి నెల 10వ తేదీ ఎంటర్ అయ్యారు. ఈ పండుగ ఆచరించింది మొదటి నెల 14వ తేదీ. మనం చదువుకున్నాం ఇదే. ఎన్ని రోజులైంది? 10th వారు ల్యాండ్ అయ్యారు. ఈ సెలబ్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 4th స్టార్ట్ అయ్యింది. 4 daysలో సర్కంసిషన్ అయిపోయింది. 40 సంవత్సరాలకు 4 దినాల ముందుగానే వారు ల్యాండ్ అయ్యారు పాలస్తీనా దేశంలో. 40 years కంప్లీట్ కాకుండానే గాడ్ వాజ్ ఇన్ ఏ హరీ టు బ్లెస్ ది పీపుల్. చిన్న టైం ఆయనే, టైం లిమిట్ పెట్టింది ఆయనే 40 years అని. ఆయన తొందరపడ్డాడు. 4 దినాలు ముందుగానే బ్లెస్ చేస్తాడు ప్రజల్ని. కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా దేవుడు మనల్ని ముందుగానే ఆశీర్వదిస్తాడు. బిఫోర్ 4 days. మనం ఇంకా ఎంతకాలం వేచి ఉండాలో? హౌ మెనీ ఇయర్స్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై జాబ్? హౌ మెనీ ఇయర్స్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై మ్యారేజ్? హౌ మెనీ ఇయర్స్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ మై చిల్డ్రన్? డోంట్ వరీ. మనం అనుకున్న దానికంటే 4 days బిఫోర్ యూ కెన్ ల్యాండ్ ఇన్ ద ప్రామిస్డ్ ల్యాండ్. 4 days బిఫోర్. మొదటి నెల 14వ తేదీ సాయంకాలము ఎరుకో మైదానంలో పస్కాను ఆచరించింది. ఇవన్నీ చెప్తున్నారు అక్కడ. ఎరుకో మైదానంలో పస్కాను ఆచరించింది. థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ ది రిడెంప్షన్ ఆఫ్ the people of Israel from Egypt. No celebration for 40 years now. వారు సెలబ్రేషన్ జరిగించారు. పాలస్తీనా దేశంలో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సర్కంసిషన్, సెకండ్ ఎక్స్పీరియన్స్ సెలబ్రేషన్, థర్డ్ ఎక్స్పీరియన్స్ సివిలైజేషన్, నాగరికత, civilization, new life has begun. ఇంతవరకు ఈ 40 years వారు వేసుకున్న వస్త్రాలు మాసిపోలేదు. తెలుసా మీకు? వారు ధరించిన పాదరక్షలు అరిగిపోలేదు. వంట చేసుకోలేదు. నో గ్యాస్ స్టవ్, నో రేషన్, నథింగ్. ఎంత ఫ్రీ లైఫ్ అండి. 40 సంవత్సరాల్లో ఎన్ని డ్రెస్సులు మనం డ్రై క్లీనింగ్కి ఎంత ఖర్చు పెడతాం, డ్రెస్సెస్కి ఎంత ఖర్చు పెడతాం, శారీస్, కళామందిర్ ఎంత ఖర్చు పెడతాం. 40 years వస్త్రములు మాయలేదు. కనీసం ఉతుక్కుంటున్నారంటే నీ వస్త్రాలు మాయవయ్యాలి, ఉతుక్కోవడం ఎందుకు? వై డూ యూ వేస్ట్ ది సోప్?
ఎన్ని పాదరక్షలు వాడుతున్నాం. కొంతమందికి 10 జతల పాదరక్షలు ఉంటాయి. వాళ్ళ శారీని బట్టి మ్యాచింగ్, వాళ్ళ డ్రెస్ని బట్టి మ్యాచింగ్ కావాలి. ఎవ్రీథింగ్ అంతా మ్యాచింగ్ వరల్డ్ ఇదంతా. దేవునితో మనం మ్యాచ్ కాము, కానీ కొంత మ్యాచ్ అయిపోతూ ఉంటాం మనం. స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, లాట్ ఆఫ్ మనీ. 40 years వాళ్ళు ఖర్చు పెట్టింది ₹1 కూడా లేదు. పాదరక్షలు అరిగిపోలేదు, ధరించిన వస్త్రములు మాయలేదు. భోజనం రొటీన్ మీల్, మన్నా బ్యాలెన్స్డ్ డైట్. ఇది మన్నా. ఈ మన్నా తిన్నప్పుడు అక్కడ వారెవరూ సిక్ అవ్వలేదు, హాస్పిటల్కి వెళ్ళే అవకాశం రాలే. ఎందుకంటే వాళ్ళు తిన్న ఫుడ్ అలాంటిది. మనం హాస్పిటల్కి వెళ్తున్నామంటే మన ఫుడ్ని బట్టి. మన్నా అనేది దేవుని భోజనం కాబట్టి వాళ్ళు ఒక చక్కని మాట రాస్తాను ఇక్కడ, మంచి మాట. ఈ 40 సంవత్సరాలు ఇంతకాలం ఆహారం కొరకు వారు ఆకాశంలోకి చూస్తారు. am I right? 40 years బ్రష్ చేసుకొని ఆహారం కోసం ఏమి చూశారు? ఆకాశం వైపు. ఇప్పుడు ఆహారం కొరకు భూమి వైపు చూస్తారు. భూమి దిన్ని విత్తనం వేసి పంటను పండించేటువంటి పరిస్థితి. ఇక్కడ కాంటెస్ట్ కాకపోయినా ఒక విషయం చెప్పాలి. 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు యేసు ప్రభు వాడుకున్నవి 5 రొట్టెలు 2 చేపలు. చేపలు జలచరాలు, నీటి నుండి తీయబడిన ఆహారం. రొట్టెలు భూమి నుండి తీయబడిన ఆహారం. అంతకుముందు ఆకాశం నుండి తీయబడిన ఆహారం. ఆకాశం నుండి 40 years పోషించాడు, భూమి నుండి జలరాశుల నుండి ఆయన పోషించాడు. రొటీన్ మీల్ ఇది మన్నా. ఇప్పుడు కష్టార్జితం, ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయింది. వాక్ ఫర్ 40 years. ఒక విచిత్రమైన మాట మీకు చెప్తాను. ఈ 40 సంవత్సరాలు వారు చేసింది ఏంటంటే వాకింగ్. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ మనం చేస్తాం, కానీ ఎంటైర్ డే టైం అంతా వాకింగ్ వాకింగ్ వాకింగ్. మీకు తెలుసా, దేర్ ఇస్ నో టైమ్ ఈవెన్ టు సిట్. భోజనం చేసేటప్పుడు నిలబడి తినేవారు వెళ్ళు. భోజనం చేసేటప్పుడు ఒక చేతిలో కర్ర, ఒక చేతిలో బఫే సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది అక్కడే. ఈ బఫే సిస్టమ్ ఉంది కదా, ఆ సిస్టమ్ స్టార్ట్ అయిందే అక్కడ. త్వరపడుచు తినాలి, స్పీడ్. కొంతమంది చాలా ఆలస్యంగా తింటారు, నాకు భలే కోపం వస్తుంది వాళ్ళని చూస్తే. చాలాసేపు టైం వేస్ట్ చేస్తారు భోజన బల్ల దగ్గర. దేవాలయంలో మెసేజ్ ఇచ్చేటప్పుడు వాచ్ చూసుకుంటారు, మరి అదే వాచ్ భోజనం చేసేటప్పుడు కూడా పెట్టుకుంటే మంచిది. చాలామంది చాలాసేపు భోజనం చేస్తారు, మంచిదే, మీకు టైం ఉంటే భోజనం చేయొచ్చు. వారు భోజనము చేయుటకైనను వారికి సమయము లేకపోయాను. అది ఆయన మినిస్ట్రీ. కూర్చోవడానికి కూడా స్థలం, అవకాశం లేదు. వాక్ ఫర్ 40 years. ఇంతవరకు నివసించారు కానీ, ఇంతవరకు నడిచారు కానీ నివసించలేదు ఎక్కడ. ఒకే బస లేదు వారికి, ఎవ్రీ డే నైట్ ప్రయాణం. పగలంతా ప్రయాణం, రాత్రి బస, మళ్ళా ప్రయాణం, వేరొక న్యూ స్టేషన్ బదిలీ. పిలిగ్రిమ్స్ వాళ్ళు ఇప్పుడు ఈ 40 years పిలిగ్రిమ్స్. నౌ దే ఆర్ రెసిడెంట్స్. కనాను దేశంలో, వాగ్దాన దేశంలో వారు రెసిడెంట్స్గా మారిపోతున్నారు. కూర్చొని భోజనం చేస్తున్నారు. ఇప్పుడు కనాను పంటను అమ్మ చేతి వంట తినడం స్టార్ట్ అయింది అక్కడ. ఇంటి భోజనము కాదు.
అలానే హోటల్ భోజనము కాదు, ఆకాశం నుండి దేవుడు పంపిన భోజనం. అల్జీరియా దేశం ఉంది. అక్కడ విశేషం ఏంటంటే ఎవరు ఇంటిలో కిచెన్ రూమ్ ఉండదు. ఎవరింటిలో కిచెన్ రూమ్ ఉండదు, డైనింగ్ టేబుల్ ఉంటుంది. గవర్నమెంట్ సప్లై చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ మీల్ వరకు కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది. వంట చేయడం రాదు వాళ్ళకి. ఈవెన్ టుడే అల్జీరియా, అలా కొన్ని దేశాలు ఉన్నాయి ఇంటికే సరఫరా. ఈ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో డోల్ సిస్టమ్ ఉంది. డోల్ ఉద్యోగం లేకపోయినా జీతం ఇస్తుంది గవర్నమెంట్. కొంతమంది ఇదే బాగుందని ఉద్యోగం ప్రయత్నం మానేస్తుంది. కానీ వాళ్ళని చిన్న చూపు చూస్తారు ఆ సిటిజన్స్. మన డబ్బుల వల్ల వీళ్ళ బ్రతుకుతున్నారు అనే చిన్న చూపు వారికి లేకపోలేదు. ఈ 40 years ఓన్లీ వాక్. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది, ఎంప్లాయ్మెంట్, సొంత భోజనం, సొంత ఇంటి భోజనం, అమ్మ చేసిన వంట. ఇంతవరకు వారికి చాయిస్ లేదు. మనం హోటల్కి వెళ్ళి ఆ బేరర్కి ఆర్డర్ ఇస్తాం, ఏం కావాలి తేవాలి, ఏం తేవాలి చెప్తాం. ఈ 40 years వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి లేదు. సేమ్ రొటీన్ ఫుడ్, నో చాయిస్, నో చాయిస్ ఫర్ 40 years. ఏం తినాలో దెర్ ఇస్ నో చాయిస్ ఫర్ 40 years. కానీ ఇప్పుడు చాయిస్ ఉంది, ఏం తినాలో, ఏం వండుకోవాలో, ఫ్రీడమ్ వచ్చేసింది. వారు కనాన్ పట్టణం తినిరి. సంచార జీవితానికి జీవనం సమాప్తమైంది. ఈ మొబైల్ లైఫ్కి గుడ్ బై చెప్పేశారు. ఒక చక్కని మాట ఇక్కడ ఉంది. ఇంతవరకు ఆకాశం నుండి కురిసిన మన్నాను తినేవారు కదా. ఫస్ట్ మీల్ కనాన పంట తిన్నారు. ఫస్ట్ సొంత భోజనం, ఫస్ట్ మీల్. ఎట్లా ఉండుంటుంది వాళ్ళకి? చాలా కాలం మన్నా తిన్న తర్వాత ఫస్ట్, వెరీ ఫస్ట్ మీల్. విశేషం ఏంటంటే ఇక్కడ మంచి థాట్ ఉంది, ఇక్కడ మంచి మెసేజ్ ఉంది. ఇక్కడ వీరు ఫస్ట్ మీల్ తిన్నా కానీ మన్నా ఆగిపోలేదు. మరునాడు వారు కనాన పంటను తినుచుండగా మన్నా ఆగిపోయాను. ఏ 2-3 రోజులు ఆపేయచ్చు కదా ప్రభా, పస్తులుంటే నష్టం ఏంటి, తింటారు కదా కనాన పంట. నో నో నో, వాళ్ళు వెంటనే అడ్జస్ట్ అవ్వాలి. కనాన పంట డైజెస్ట్ అవుతుందో లేదో, కొంతమందికి పడుతుందో లేదో, వాళ్ళు సఫర్ అయితే నేను చూడలేను అన్నట్టు కనాను పంట వారు భోజనం చేస్తున్నా కానీ మన్నా కురుస్తూనే ఉంది. దేవుని యొక్క కృపలు అట్లా ఉంటాయి. నో బ్రేక్. మన్నా ఇంకా కురుస్తూనే ఉంది. ఫస్ట్ డే కనాను పంట తింటున్నారు, ఆయన మన్నా కురుస్తూనే ఉంది. దెర్ ఇస్ నో బ్రేక్ ఫర్ మన్నా. కనాను పంట నెక్స్ట్ డే తిని సాటిస్ఫై అయిన తర్వాత మన్నా ఆగిపోయింది. దేవుడు ఎంత కన్సర్న్. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ వండర్ఫుల్ సప్లై ఫ్రమ్ గాడ్. ఏ ఒక్క పూట పసుపు కూడా నన్ను పెట్టవా ప్రభు? నో. ఒకరోజు నేను ఆహారం తినకపోతే చచ్చిపోతారా? లేదు లేదు, యూ హ్యావ్ టు ఈట్. మీరు అన్ని పేజీలు చూడండి, ఎక్కడైనా ఏలియాని పంపినా, శిష్యులు పంపించిన భోజనం పెట్టే పంపించాడు ఆయన సేవకి. శిష్యులను పంపించేటప్పుడు సాగర తీరంలో భోజనం పెట్టి స్వయాన వంట చేసి వడ్డించి పంపించాడు. ఏలియా, నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది, లేచి భోజనం చేయము. ఈయన 2 సార్లు భోజనం చేశాడు వెంటనే, 2 times. గ్యాప్ లేదు మళ్ళీ 2 timesకి. నో గ్యాప్ బిట్వీన్ 1 meal అండ్ ఫస్ట్ మీల్ అండ్ సెకండ్ మీల్. లేచి భోజనం చేయము. సర్కంసిషన్ న్యూ ఎక్స్పీరియన్స్. యోర్దాను దాటిన తర్వాత పాలస్తీన్లో సర్కంసిషన్. నెంబర్ 2 సెలబ్రేషన్. 3వది సివిలైజేషన్. 4వది సర్కంవాలేషన్. సర్కంవాలేషన్ అంటే ప్రాకారము, ప్రాకారము గోడ. సర్కంవాలేషన్. జాషువా 6:20 చదవండి. జాషువా 6:20.
యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలింది. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చాలు. యెహోషువ 4:12. మరియు ఇశ్రాయేలీయులు చూచుచుండగా రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. యుద్ధ సన్నద్ధులై ఇశ్రాయేలీయులు యోర్దాను దాటారు. యోర్దాను దాటేటప్పుడు అమ్మయ్య, ల్యాండ్ అవుతున్నాం, రిలాక్స్ అవుదాం, రిటైర్ అవుదాం, రెస్ట్ తీసుకుందాం అనుకోవాల. యుద్ధ సన్నద్ధులై యోర్దాను నది దాటిరి. స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక రణరంగం. We are the soldiers of God. మనం దేవుని సైనికులం. యుద్ధ సన్నద్ధులై వారు యోర్దాను దాటారు. యాజకులు కొంతమంది మందసం మోయిచుండగా, 7 యాజకులు బూరలు ఊదుచుండగా, ప్రజలు కేకలు వేయుచుండగా సర్కంవాలేషన్ ఆఫ్ జెరికో కూలిపోయాను. సౌండ్ ఆఫ్ ఫెయిత్, చక్కని మాట. సౌండ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస శబ్దం. ఈ వెపన్సే వాడలేదు. ఎరుకో గోడలను బ్రేక్ చేయడానికి బాంబ్స్ వాడలేదు. ఎరుకో గోడలను బ్రేక్ చేయడానికి ఫెయిత్ వాడారు. విశ్వాసంతో కేకలు వేయగా ఎరుకో గోడలు కూలిపోయాను. ఇది చరిత్ర. అయితే మనకు అప్లై చేసుకుందాం ఈ 4 పాయింట్స్. క్లుప్తంగా టైం అవుతుంది. మన రక్షకుడైన యేసు ప్రధాన యాజకుడు యోర్దాను నదిలో నిలిచాడు. యోర్దాను అంటే పాపము, మరణము. ప్రతి పాపి ఈ పాప నది నుండి దాటిపోవాలనని మన ప్రధాన యాజకుడు యేసు సిలువను మోస్తూ రక్తము కారుస్తూ ఈ పాపము నది మధ్యన నిలిచాడు. కాలమంతటి కొరకు లోకమంతా దాటిపోవాలని పాపపు నదిని తన రక్తంలో ప్రతి పాపి కడగబడాలని సిలువను మోస్తూ ఎంటైర్ హ్యూమన్ రేస్, సర్వజనావళి నది దాటు వరకు, పాపపు నది, మరణము పాపము దాటు వరకు తాను మరణించి కృప ద్వారా మనం రక్షించాడు. మనం నది దాటిస్తాం. వాట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్? నెంబర్ 1, స్పిరిచువల్ సర్కంసిషన్ కావాలి. ఆధ్యాత్మిక సున్నతి. ఇక్కడ మనం కొన్ని కొటేషన్స్ చదువుకోవాలి. ధర్మశాస్త్ర ఆచరణ సున్నతి. ఓల్డ్ టెస్ట్మెంట్లో ధర్మశాస్త్ర సున్నతి ప్రకారం నీతిమంతులు, బట్ న్యూ టెస్ట్మెంట్లో ధర్మశాస్త్రము మనల్ని నీతిమంతులుగా చేయలేదు. జస్టిఫికేషన్ బై ఫెయిత్ లో. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. గలతీ 5:2. అందరూ తీయండి, క్లారిటీ ఉంది సున్నతి గురించి. 5:2 గలతీ. చూడుడి మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీయో కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చాలు. ఇది మీరు గమనించాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదు. ధర్మశాస్త్ర ప్రకారం మీరు సున్నతి పొంది ఉన్న ఎడల, వెరీ కేర్ఫుల్గా, ధర్మశాస్త్ర ప్రకారం నిబంధనకు సంకేతమైన సున్నతి మీరు పొంది ఉన్న ఎడల క్రీస్తు వలన మీకు ఏమీ ప్రయోజనం లేదు. పైగా క్రీస్తు నుండి బొత్తిగా మీరు వేరు చేయబడి ఉన్నారు. మీ క్రీస్తు అక్కర్లా. కృపలో నుండి మీరు తొలగిపోయారు. మీరు ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందితే మీరు క్రీస్తులో మీకు ప్లేస్ లేదు, దేవుని కృపలో మీకు స్థానం లేదు. కాబట్టి మీరు పొందాల్సింది స్పిరిచువల్ సర్కంసిషన్. తర్వాత రోమా 2:29.
రోమన్స్ 2:29. స్పీడ్గా. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది. సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వల్ల కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి వలన మనం నీతిమంతులను కాము. యేసుక్రీస్తు కృప ద్వారా, ఆయన కాచిన రక్తము ద్వారా, క్రీస్తును విశ్వసించుట ద్వారా, క్రీస్తును విశ్వసించుట. స్పిరిచువల్ సర్కంసిషన్కి 3 మాటలు పెడతాను నేను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిచువల్ సర్కంసిషన్ అంటే, నెంబర్ 1 శరీరేచ్ఛలను విడిచిపెట్టుట, నెంబర్ 2 క్రీస్తును విశ్వసించుట, నెంబర్ 3 క్రీస్తు మరణ పునరుత్థానంలోనికి బాప్తిస్మం పొందుట. స్పిరిచువల్ సర్కంసిషన్ అంటే బాప్టిజం. శరీరేచ్ఛలను విడిచిపెట్టుట, క్రీస్తును విశ్వసించుట, క్రీస్తు యేసు మరణ పునరుత్థానంలో పాలివారమగుట. దట్ ఈస్ స్పిరిచువల్ సర్కంసిషన్. శిలువ రక్తము ద్వారానే, కృప ద్వారానే, క్రీస్తును విశ్వసించుట ద్వారానే మనం నీతిమంతులం అవుతాం. మనం నీతిమంతులం, రైచియస్ పీపుల్. ఎట్లాగంటే క్రీస్తు రక్తము వలన మనం నీతిమంతులముగా తీర్చిబడ్డమని బైబిల్ చెప్తుంది. క్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చిబడ్డామంటే మనం విశ్వసించాలా. He died for me. He shed even the last drop of his blood for me. Even though I am a sinner, he died for me. If you have faith in Christ, you will become a righteous man. Not because of sunnati, because of faith. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి మీరును, ఒక్కసారి మీరు బైబిల్ తెరవండి. దీంట్లో విశేషం ఉంది. నో కామా, నో ఫుల్ స్టాప్, ఓన్లీ కామా. ఇంత లాంగెస్ట్ వర్స్ బైబిల్లో లేదు. పౌలు ఈ వచనం రాసేటప్పుడు కలం పట్టుకుంటే ఆయనకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం రాలా. దేవుని కృపలు చెప్పడానికి దేర్ ఇస్ నో ప్లేస్ టు పుట్ ఫుల్ స్టాప్. అన్నీ కామాసే. అంత గొప్పవాడాయన. నన్ను ప్రేమించిన నా రక్షకుడు, ఎస్ ఆయన ప్రేమించాడు అని ఫుల్ స్టాప్ పెట్టడానికి లేదు. అక్కడ అన్నీ కామాలే. చూడండి, కొలస్సీస్ 2:11 నుంచి వరుసగా చదవండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం ముందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని బట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచి. తులస్తాబా అక్కడ పెట్టాడు ఆయన. పౌలు యేసు ప్రేమను వెల్లడించడానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అవలేదు. ఒక పాపకు ఎగ్జామినేషన్ పెట్టారు సండే స్కూల్లో. 1/2 అవర్ సాటర్డే గురించి రాయి, 1/2 అవర్ యేసు ప్రభుల గురించి రాయి. యేసు ప్రభుల గురించి రాస్తుంది. 1/2 అవర్ దాటిపోయింది, ఇంకా రాస్తూనే ఉంది. గంట అయిపోయింది. అమ్మ నువ్వు రాయలేదు ఏంటంటే యేసు ప్రభుల గురించి రాయడానికి ఈ టైం 1 అవర్ చాలలేదు. ఖగావా అనే పోయిట్ నాకు చాలా ఇష్టం. మీకు తెలుసు, నాతో పరిచయం ఉన్న వారందరికీ నా మాటలు తెలుస్తాయి. 20 సంవత్సరాల అనుబంధం మీతో నాకు. కాబట్టి నేను చెప్పిన మాటలు మీ బుర్రలో ఫీడ్ అయిపోతాయి. విచారం ఏంటంటే అది తొలగిపోవు. మీ మైండ్లో ముద్రైపోతాయి. ఎవరు చెరపలేరు వాటిని. ఖగావా ఏమంటాడంటే, ఆకాశము భూమి తెల్ల కాగితం అయితే
నదులు సాగరాలు సిరా అయితే, మ్రానులన్నీ కళాలైతే, మనుషులందరూ కవులైతే, ఆకాశం భూమి కాగితమైతే, నదులు సాగరాలు సిరా అయితే, మ్రానులన్నీ కళాలైతే, మనుషులందరూ కవులైతే, దేవుని కృపను గూర్చి వ్రాయడానికి, ఫుల్ స్టాప్ పెట్టడానికి నో ఛాన్స్. అంత శరీరమందు సున్నతి పొందక ఇండుట వలన మీరు మృతులై ఉండగా. ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందకపోతే చచ్చిన వారితో సమానం. ఒకవేళ మీరు చచ్చిన వారు అనుకున్న క్రీస్తునందు ఆయన మనలను బ్రతికించను. స్పిరిచువల్ సర్కంసిషన్, శరీర కార్యాలు విసర్జించడం, యేసును విశ్వసించడం, యేసు మరణ పునరుత్థానంలో పొందడం. మన హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేకపోతే ఏ విధమైన బయట ఆచార కర్మకాండలు మనకు ఉపకరించు. రెండవ సెలబ్రేషన్ చాలా బ్రీఫ్గా ఒక మినిట్లో, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూస్ సెలబ్రేషన్. Christian life is a continuous festival. Rejoice in the Lord, and again I say, rejoice in the Lord. గాస్పుల్ లెసన్ చదివించాను, ఎందుకో తెలుసా? చదవండి 5:1. ఎందుకు చదివించాను? అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన, యూదులకు ఒక పండుగ వచ్చింది. చాలు, సెలబ్రేషన్. అటు తరువాత యూదులకు ఒక పండుగ. ఏ పండుగ రికార్డ్ చేయాలి? మీరు పేజీలు తిరగండి, అది ఏ పండుగ చెప్పాల. చరిత్ర చెప్తుంది కానీ బైబిల్లో క్రైస్తవ జీవితమే ఒక పండుగ. క్రీస్తును అంగీకరించి స్వస్థపడిన 38 సంవత్సరాల వయస్సు కలిగిన అతని జీవితంలో ప్రభు అనుగ్రహించిన ఆ జీవితమే పండుగ. ద క్రిస్టియన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఎ ఫెస్టివల్, మోర్ దెన్ ఎ సెలబ్రేషన్, కంటిన్యూస్ ఫెస్టివల్. ఇంకొక మాట, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ఇంకొక మాట, ఈవెన్ క్రిస్టియన్ డెత్ ఆల్సో ఎ సెలబ్రేషన్. గుడ్ ఫ్రైడే అంటాం కానీ బ్లాక్ డే, బ్లాక్ ఫ్రైడే అంటామా? ఏదైనా జరిగితే జరగకూడదు బ్లాక్ డే అని డిక్లేర్ చేస్తారు, బ్లాక్ డే. మరి గుడ్ ఫ్రైడేనే బ్లాక్ డే అనేది కానీ బిగినింగ్ డేస్లో మీకు చెప్తున్న డార్క్ ఫ్రైడే అన్నారు ముందు. ఫస్ట్ సెంచరీలో డార్క్ ఫ్రైడే, చీకటి అయిపోయింది కదా. నెంబర్ 2 బ్యాడ్ ఫ్రైడే అన్నారు, యేసుతో చనిపోయాడు కదా. 4th సెంచరీలో సంఘం మెచ్యూరిటీ పెరిగింది సంఘానికి. ఇట్స్ గుడ్ ఫ్రైడే బికాస్ హీ డైడ్ ఆన్ ది క్రాస్ అండ్ రోజ్ అగైన్ ఫ్రమ్ ది డెత్. ఆయన సిలువలో లేడు, ఆయన మరణము జయించిన విజయ గీతములు పాడరే, క్రీస్తుకు విజయ గీతములు పాడరే. We have to celebrate the death of Jesus Christ. We are going to celebrate not only the birth of Christ, we are also celebrating the death of Christ. క్రిస్టియన్ డెత్ను కూడా సెలబ్రేషన్ చేస్తాం, ఎందుకంటే క్రిస్టియన్ డెత్ అనేది ఇట్స్ ఎ ప్రమోషన్ ఇన్ టు గ్లోరీ. ఇట్స్ ఎ సెలబ్రేషన్. క్రిస్టియన్ డెత్ ఈజ్ ఎ సెలబ్రేషన్. ఫైనల్లీ మూడవది సివిలైజేషన్. స్పిరిచువల్ హెవెన్లీ క్యానన్ ఎక్స్పీరియన్స్ మనకు కావాలి. మన్నా ఆగిపోయింది, కానీ యేసు ప్రభు మనం రక్షించిన తర్వాత పరలోకపు మన్నా స్టార్ట్ అయింది. ఈ మన్నా బోర్ కొడుతుంది, కానీ పరలోకపు మన్నా బోర్ ఫీల్ కాము. చుంటే తేనె దారుల కంటే మధురమైంది దేవుని వాక్యం. పాట వింటాం, మన వినూత్న పాడుతుంది ఇప్పుడు. జుంటి తేనెల ధారల కంటే మధురమైన దేవుని వాక్యం. ఎన్నడూ అది కాలదోషం పట్టదండి. అవుట్డేటెడ్ కాదు దేవుని వాక్యం, అవుట్డేటెడ్ కాదు. హెవెన్లీ క్యానన్, స్పిరిచువల్ సివిలైజేషన్, లివింగ్ బ్రెడ్, పరలోకం మన కురుస్తూనే ఉంది. ఇది బోర్ కొట్టదు. క్రీస్తును మనం కొత్తగా ధరించాలి. నాలుగవది సర్కంవాల్యుయేషన్, ప్రాకారములు మన చుట్టూ ఉన్నాయి. క్రిస్టియన్ లైఫ్ అనేది, ఒక ఆయన అంటారు, నేను యేసు ప్రభును స్వీకరించగానే యుద్ధము సమాప్తమాయను. బ్రదర్, యు ఆర్ రాంగ్. క్రీస్తును స్వీకరించగానే
యుద్ధం సమాప్తం కాదు. అసలైన యుద్ధం ప్రారంభమయ్యేది ఎక్కడ? అసలైన యుద్ధము ప్రారంభమయ్యేదే క్రీస్తును విశ్వసించిన తర్వాత. ఈ లోకం అనేది స్పిరిచువల్ వార్ఫేర్, ఆధ్యాత్మిక రణరంగంలో we are the soldiers of Jesus Christ. We have to break the walls around us. మన చుట్టూ ఎరుపు గోడలు ఉన్నాయి. శరీరాశ అనే గోడ ఉంది, నేత్రాశ అనే గోడ ఉంది, జీవపు డమ్మం అనే గోడ ఉంది. చివరి సెంటెన్స్ ఎఫెసీ 2:14. We have to break the walls surrounding us. ఎరుకో గోడలను మనం కూల్చవలసి ఉంటుంది. నంబర్ ఆఫ్ వాల్స్ సరౌండింగ్ అస్ టుడే. కొన్నిసార్లు పాస్టర్ గారు ఆ గోడను విరగొట్టలేకపోతున్నాను, ఎంత ప్రయత్నం చేసినా అని డిసప్పాయింట్ అవుతుంటారు. బట్ దిస్ ఈజ్ ద టైమ్, టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఎఫెసీ 2:14. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశారు. ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ యేసు సర్కంవాలేషన్ ఆఫ్ సిన్, ఈ గోడను పడగొట్టి దేవునికి మనకు ఉభయులకు మధ్య సంధి చేశాడు ఆయన. గోడను పడగొట్టి ఈరోజు మన సరౌండింగ్ లో అనేక గోడలు ఉంటున్నాయి. We have to break the walls today. Spiritual circumvallation. అగస్టీన్ ప్రభువును అంగీకరించాడు 4th centuryలో. యంగ్స్టర్గా ఉండగానే దుర్మార్గుడు అగస్టీన్ మహాభయంకరమైన పాపి. ఇప్పుడు ప్రపంచంలో పౌలు తర్వాత పరిశుద్ధుడు సెకండ్ ప్లేస్ ఎవరంటే అగస్టీన్, సెయింట్ అగస్టీన్. ఫస్ట్ ప్లేస్ గోస్ టు సెయింట్ పాల్, సెకండ్ ప్లేస్ గోస్ టు సెయింట్ అగస్టీన్. అంత మహాగొప్ప భక్తుడు అగస్టీన్. టీనేజ్ లోనే యేసును రక్షకునిగా అంగీకరించాడు. He wanted to break all the walls around him. శరీరాశ, నేత్రాశ, జీవడమం. He broke all the walls surrounding him. ప్రభువును అంగీకరించిన తర్వాత సాటన్ ఒక అందమైన యువతి వేషం వేసుకొని అగస్టీని టెంప్ట్ చేయడానికి ముందుకు వచ్చాడు. సాటన్ అందమైన యువతి వలె. అగస్టీన్, do you know who am I? Augustine, it is I. నేను వచ్చాను అగస్టీన్, నీకు నేను పరిచయం కదా. ఇట్ ఈస్ ఐ, ఇట్ ఈస్ ఐ అంటుంది ఆమె. సాటన్ అగస్టీన్ అప్పుడు నిలబడి, ఇట్ ఈస్ నాట్ ఐ, ఇట్ ఈస్ నాట్ ఐ. నాలో ఉన్న అగస్టీన్ చనిపోయాను. ఐ బ్రోక్ ద వాల్స్ అరౌండ్ మీ. ఇట్ ఈస్ నాట్ ఐ. ఐ అనే దానికి సిలువ వేశాను. ఇట్ ఈస్ నాట్ ఐ. నా జీవితం మారిపోయింది. తలవంశము ప్రభువును దాటించాడు. ప్రధాన యాజకుడు పాపపు మరణపు నదిని దాటించాడు. పడగొడుతున్నాను. Give me strength to break the wall. నాకు శక్తి చాలడం లేదు ప్రభు. I want your strength to break the wall. ఎన్నో సంవత్సరాలుగా ఈ గోడను పగలగొట్టడానికి మాక్సిమం ట్రై చేశాను ప్రభు, నా వల్ల కావడం లేదు. Please pardon me. Please give me strength to break the wall. కేవలం మాత్రమే గోడను పడగొట్టి నీకు పునరంకితమైన జీవితంలో మమ్మల్ని సిద్ధపరచుకోమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. సమస్త
సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకు తలంపులకు కావలి ఉండును గాక.